బడ్జెట్ సమావేశాలు మొదలైన రోజు సుదీర్ఘ ఏదైతే మీడియా సమావేశం పెట్టానో బడ్జెట్ పూర్తయిపోయింది, ఇంతవరకు అసెంబ్లీ సాక్షిగా నాకు సమాధానం చెప్పలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతుంది. ప్రెస్ మీట్ వేదికగా నేను అడిగిన దానికి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుంది, భయపడుతుంది అంటున్నారు. దాన్ని అసలు ఎలా చూడాలంటారు? బడ్జెట్ సమావేశాలకు వెళ్ళి ఆ ప్రశ్న చెప్పాలా, మాకు పట్టించుకోలేదు, నేను చెప్పిన దానికి సమాధానం చెప్పలేదంటే అసెంబ్లీ సాక్షిగా మీరు వచ్చి మాట్లాడి అక్కడ ప్రశ్న వేస్తే మీకు ఆన్సర్ లభిస్తుంది. అంతేగాని నాకు ఎక్కడో నేను ప్రెస్ మీట్ పెట్టాను, నాకు దానికి సమాధానం చెప్పలేదు అనే మాట చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అది ఎందువల్ల అంటారు? ఆయన అంటున్నారు కదా, భయపడింది కూటమి ప్రభుత్వం నన్ను చూసి నాకు సమాధానం ఇవ్వటానికి కూడా వణికిపోతుంది అనే మాట ఆయన అంటున్నారు కదా. మరి వణికిపోవటానికి ఎవరు కూడా అంత పెద్ద ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళు ఎవరు కూడా వణకరు. ఎవరిని ఎవరు చూసి ఎవరు వణకరు. తప్పులు చేస్తే కదా వణకటానికి. తప్పులు చేయకుండా ఏంది అన్నీ కూడా కరెక్ట్గా తీసుకెళ్తా ఉంటే ఇక వణకాల్సిన అవసరం ఏంది ఏంటి? ఎందుకంటే ఒక పందాలో ప్రభుత్వం వెళ్తుంది, అపోజిషన్ స్థానం లేకుండా మీరు చేసుకున్నారు కాబట్టి ఉన్న 11 మంది అన్న లోపలెళ్ళి ఏమన్నా ప్రశ్నిస్తున్నారంటే వాళ్ళు కూడా ప్రశ్నించట్లా. ఇంకా అలాంటప్పుడు మళ్ళీ మీరు ఇవన్నీ మాట్లాడటం అనేది అనవసరం. ప్రజలు చూస్తున్నారు, అనవసరం మళ్ళీ ఇంకోసారి ఫెయిల్ అవుతారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నట్టు కూటమి ప్రభుత్వం అసలు అప్పుల్లో టాప్లో ఉంది, అభివృద్ధిలో నిల్లుగా ఉంది అనే మాట ఆయన అంటున్నారు కదా, అది ఎంతవరకు వాస్తవం అనుకోవాలంటారు? మరి అప్పులనేవి ఉండకుండా ఉండవండి. ఎందుకంటే పోయినసారి మీరు చేసినప్పుడే ఎన్నో ఉన్నాయి కదా, లక్షల కోట్లు మీ దగ్గరే ఉంది అప్పుడు. అలాంటప్పుడు అది వాటి మీద వడ్డీలు ఇవ్వటం, వాటి మీద ఇచ్చేయటం అదే సరిపోతుంది ప్రభుత్వానికి. కాబట్టి ఇకపోతే అభివృద్ధి అంటారా, సిమెంట్ రేట్లు ఫ్రీగా ఏమన్నా వేయటం కానీ, లేకపోతే ఇంకేమన్నా కాలువలు ఫ్రీగా కట్టేయటం కానీ, ఎవరైనా వచ్చి కట్టించారో లేకపోతే ఎవరన్నా ఇచ్చేసారో ఫ్రీగా అనేది వారి సమాధానం చెప్పాలా. ఇవన్నీ ప్రభుత్వ నిధులతో మరి చేశారో లేకపోతే లేదో అనేది ఏమి అభివృద్ధి లేదనే మాట చెప్పడం అనేది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే మన కళ్ళ ముందు తలుపు తెరిచి బయటకు రాగానే మన కళ్ళ ముందు కనబడతా ఉంది అభివృద్ధి అనేది. ఏంది మరి అలాంటప్పుడు అప్పులు లేకుండా ఉండవు, అప్పులు అనేవి అవ్వకుండా ఉండవు. అలానే అభివృద్ధి పడాలంటే అభివృద్ధి అవుతుంది, అవ్వకుండా ఉండదు. అప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడే చాలా అప్పులు ఉన్నాయి మనకి. దాంతోపాటు మీరు వచ్చి మళ్ళీ మేము ఒక ఛాన్స్ అని చెప్పేసి మీరు చేశారు అప్పులు. మరి మీరు అరాకొర అందని పథకాలు ఇప్పడానికి రకరకాల పథకాలకి మీరు చేశారు అప్పులు. మరి ఇవన్నీ పూడ్చుకుంటా రావాలంటే కొంచెం టైం పడుతుంది. టైం పట్టకుండా ఏమి ఉండదు, అప్పులు లేకుండా ఏమి నడపలేరు. ప్రస్తుతం అయితే అయిద్ది. ముందు రోజుల్లో అప్పులు లేని రాష్ట్రంగా అభివృద్ధి పూర్తిగా దేశంలో నెంబర్ 1 స్థాయిలో వెళ్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సంక్షేమమే లేదు, ఇస్తా అన్న సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ఇస్తా అన్న వాటికి కూడా కోతలు పెట్టాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. మరి సంక్షేమమే లేదంటే ఎవరైతే వాళ్ళు ఎంతవరకు చేయగలమో అంతవరకే అనౌన్స్ చేశారు. సూపర్ 6 అన్నారు, అవి అందరికీ అందినాయి. సూపర్ 6 దాటేసాము, ఇంకా దాటలేదన్నమాట అనవసరం. అలానే తర్వాత ఇంకా అవి చెప్పని కూడా చాలా వరకు చేశారు. ప్రామిస్ చేయని కూడా చేశారు. ఇంకా అవ్వలేదంటే ఇంకా సంక్షేమమే లేదంటే సంక్షేమం చేసే అంత అమౌంట్ లేదు. అంత పెద్ద ఇది చెప్పినంతవరకు చేయగలిగాము, ఏవైతే చేయగలమో అంతవరకు చెప్పారని చెప్పేసి అంటున్నారు కూటమి నాయకులు. మనం అందరం చూస్తూనే ఉన్నాము, క్లియర్ కట్గా తెలుస్తూనే ఉంది. ఇంకా మీరు దాన్ని మళ్ళీ రెచ్చగొట్టే విధంగా సంక్షేమం లేదంటే ప్రజలేమో రెచ్చిపోరు. మాకు సంక్షేమం అవసరంలా, కూర్చొని తినాల్సిన పని లేదు, సోమరిపోతుల్లా తయారవ్వం మేము. మాకు కావాల్సింది ఏంటంటే అభివృద్ధి, మా పిల్లలు డెవలప్ అవ్వాలి, మా పిల్లలు ఉద్యోగాలు రావాలి, పెద్ద పెద్ద కంపెనీలు రావాలి, మాకు అది కావాలి. కానీ మాకు కూర్చొని సోమరిపోతుల్లా తినాల్సిన 100 పథకాలు అవసరం లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఏదైతే మెగా జాబ్ క్యాలెండర్ అంటూ ఆయన ఏదైతే నారా లోకేష్ గారు చెప్పారో దాని దిశగా అడుగులు వేస్తూ మళ్ళీ 3,500 పైచులకు టీచర్ పోస్టులతో కలిపి 10,000 పైచులకు ఉద్యోగాలతోటి జాబ్ క్యాలెండర్ నేను ఉగాదితో మొదలు పెడుతున్నాము అంటూ నారా లోకేష్ గారు చెప్పిన మాట ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి అది పక్కా అండి, తప్పకుండా అది చేస్తారు వాళ్ళు. ఎందుకంటే సంవత్సరమే మేము కంపల్సరీ డిఎస్సి వదులుతూనే ఉంటామన్నారు. కాబట్టి కానిస్టేబుల్స్ కానివ్వండి, లేకపోతే టీచర్లు కానివ్వండి, ఎల్లప్పుడూ కావాల్సిందే
కంటిన్యూ సంవత్సరానికి రిటైర్ అవుతుంటారు, కావాల్సి ఉండాలి, జనాలు పెరుగుతుంటారు, కావాలి, పిల్లలు పెరుగుతారు, స్టూడెంట్స్ కావాలి, ఈ నిత్యం కావాల్సిన ఇది వాళ్ళు అందుకనే ముందే అనౌన్స్ చేశారు. ఏమని అనౌన్స్ చేశారు? మేము ఫస్ట్ సంతకం డిఎస్సి మీద పెడతామని పెట్టారు, ఇచ్చారు. 16,000 పోస్టులు అని చెప్పారు కదా, చేశారు కదా. అలా ఒకటి ప్రతి సంవత్సరం కూడా మేము చేస్తామన్నారు కదా, చేస్తున్నారు. సో ఈ 2 రిక్రూట్మెంట్స్ మాత్రం టీచరు పోలీసు మాత్రం ఎప్పుడు జరుగుతూనే ఉండాలి. అంటే మరి గత 5 సంవత్సరాల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఒక్కడు కూడా రాలేదు. ఇప్పుడు వచ్చారు, 16,000 పోస్టులు ఇచ్చారు, మళ్ళీ 3,000 పైచీలకు పోస్టులతో మళ్ళీ డిఎస్సి వదలబోతున్నాం అంటున్నారు. ఎలా చూడాలంటారు మరి? అది మరి గతంలో ఇంతమంది రిక్రూట్మెంట్ ఎందుకు చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఒకటండి, ప్రభుత్వ స్కూల్స్ ఎలా ఉండాలో మంత్రి నారా లోకేష్ గారు చూపించారు. ప్రభుత్వ స్కూల్స్ ఎలా డిజిటల్ లెవెల్లో ఏ రకంగా ఉండాలో, ఎలా ఉండాలో చూపించారు. ముందు రోజుల్లో ఇంకా ఒక స్థాయి అంటే కూటమి ప్రభుత్వం కనుక మరలా 3 సార్లు కంటిన్యూ వస్తే కనుక నేను అనుకోవటం, ఎందుకంటే లోకేష్ గారి యొక్క ఇదిని బట్టి ఏ స్కూల్ అయినా, ఇక ప్రైవేట్ అనే స్కూల్ అనేది కాకుండా ఏ స్కూల్ అయినా సరే ఫ్రీగా ఆ రేంజ్కి తీసుకెళ్తారండి నేను అనుకోవటం. ఏ స్కూల్ అయినా ఫ్రీయే ఇక పిల్లలకి. ఏది ఫారెన్ టైప్ అనమాట. కొన్ని కంట్రీస్లో ఇంటర్మీడియట్ దాకా అన్నీ ఫ్రీనే. ఇక ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్, తల్లికి వందనం ఇస్తున్నారు, అవి కూడా ఇస్తున్నారు అనుకోండి ప్రైవేట్ స్కూళ్ళకి. అయినప్పటికీ కూడా అది కూడా ఇచ్చినా సరే ఏ స్కూల్ అన్నా చేరండి మీరు, ఫ్రీనే. ఆ రేంజ్కి తీసుకెళ్లే దమ్ము, ధైర్యం ఆ నారా లోకేష్ మంత్రి గారికి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంటే ఇక్కడ ఎందువల్ల అంటారు మరి? గత 5 సంవత్సరాల్లో ఈ ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి రాలేదనుకోవచ్చు అంటారా? ఆయన అంటుంది ఏంటంటే కనుక ఇదేంటి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, 10,000 15,000 ఉద్యోగాల పోస్టులు విడుదల చేయడం ఏంటి, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగ కల్పన చేయలేకపోతుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి మరి వైసీపీ నాయకులు చెప్తున్న మాట. మరి దాన్ని ఎలా చూడాలంటారు? చెప్పాను కదండి, వాళ్ళకి అట్లా కనబడుతుంది. కంపెనీలు వచ్చినాయి, ఇంకా వస్తున్నాయి కంపెనీలు, ఉద్యోగాలు కల్పన జరిగిద్ది, జరగకుండా ఉండదు. స్టూడెంట్స్ చూస్తున్నారు, చదువుకుంటున్నారు, అందరూ కూడా మంచి కంపెనీస్లో ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. అది కూడా పెద్ద దీంట్లో సెలెక్ట్ అవుతున్నారు పిల్లలు కూడా. ఇవన్నీ కూడా వాళ్ళు ఇంకా ముందు కూడా ఇంకా ముందు చాలా అభివృద్ధి చేయబోతున్నారు. ఇంకా మంచి గూగుల్ సంస్థే వచ్చింది, పెద్ద గూగుల్ సంస్థే. ఇన్ని రకాలుగా ఉద్యోగాలు జరుగుతాయి. ఇంకా కొంచెం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎప్పుడో స్టార్ట్ చేసిన ఇది హైటెక్ సిటీ కానివ్వండి, ఈరోజు ఎట్లా వైభవంగా ప్రతి ఒక్కళ్ళు ఎన్ని లక్షల రూపాయల ప్యాకేజీలు, కోట్ల రూపాయల ప్యాకేజీలు తీసుకోవట్లా. ఆ రకంగా ఏంది ఇది కూడా అయ్యింది. మనం హైదరాబాద్ కన్నా ఇంకా డెవలప్మెంట్ అయ్యి చూస్తారు, మనం చూస్తాం తప్పకుండా. అలాంటి గూగుల్ సంస్థ మీదే వీళ్ళు వైసీపీ నాయకులు కేసేసారంటే కనుక అది వైసీపీ పార్టీ ఎంపీ కేసేసాడంటే అసలు ఎలా చూడాలంటారు? ఎలా చూసేది ఏముందండి, వాళ్ళు ఏమి చేయలేకపోయారు అని వీళ్ళు కూటమి ప్రభుత్వం అనేది ఫెయిల్డ్ అయింది అనేది చూపించుకునే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేసినా సరే వాళ్ళు మాత్రం, కూటమి నాయకులు మాత్రం బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఎవరిని లెక్క చేయరు. ముందు ఎవరిని ఏంటంటే ఉండే ఇది ఏదో ఒక దిశగా మనం అభివృద్ధి చేసుకుంటా వెళ్ళాలి, ఎవరి మాటలు పట్టించుకోకూడదని బాబు గారు కూడా వీళ్ళందరినీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, సీఎం గారు కానివ్వండి, లేకపోతే మినిస్టర్ లోకేష్ గారు కానివ్వండి, ముందు ఒక మంచి ప్రభుత్వం ఏదైతే మోడీ గారి సహకారంతో కానివ్వండి మంచి ప్రభుత్వాన్ని, ఇది మంచి ప్రభుత్వం అనేది ప్రతి ఇంట్లో కూడా ఏంటి ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ఉద్యోగంలో ఉండే విధంగా, తర్వాత ప్రతి వార్డు కూడా అభివృద్ధి పదంలో నడిచే విధంగా వాళ్ళు చేసుకునే విధానం అనేది ముందు మనం చూస్తాము. ఇక అది పర్మనెంట్గా మన ఆంధ్ర రాష్ట్రం అనేది మొత్తం దేశంలోనే ఒక అభివృద్ధి కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని చెప్పి నేను అనుకుంటున్నాను.